హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది మీతో మాట్లాడి. నార్మల్గా మాట్లాడడం కన్నా సరదాగా వంట చేసుకుంటూ మాట్లాడతా. ముందుగా 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఆడవాళ్ళకి వంట చేసుకునేటప్పుడు డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటారు? వాటి గురించే సరదాగా వంటల్లో వాడే వాటితో కొన్ని లైఫ్ మూమెంట్స్ షేర్ చేసుకుంటా. నాకు ఆయిల్ వేసేటప్పుడు రిలేషన్స్ గుర్తొస్తాయి. అంతే కదా, ఆయిల్ ఎక్కువైతే హెల్త్ పాడవుతుంది అండ్ తక్కువైతే టేస్ట్ ఉండదు. రిలేషన్స్ కూడా అంతే. ఎక్కువగా రిలేషన్స్ చేసుకుంటే చివరికి మనమే లాస్ అవుతాం. ఏ రిలేషన్ అయినా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి. వంట మంచిగా రావాలంటే వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉండాలి. లైఫ్లో మంచి పొజిషన్లో ఉండాలంటే మనసు కూడా ఫ్రెష్గా ఉండాలి. ఎలాంటి నెగిటివ్ థాట్స్ మనసులో ఉండకూడదు అసలు. మీరేమంటారు? లైఫ్ ఎన్నో ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటుంది. కరెక్ట్ టైంలో యూజ్ చేసుకుంటేనే వాల్యూ ఉంటుంది. ఈ విషయానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనిపిస్తుందండి. మా ఇంట్లో మా బావగారు కానీ మా వారు కానీ ఆఫీస్కి వెళ్తుంటే నాకు డైలీ అనిపిస్తూ ఉంటుంది, ఇంత చిన్న ఏజ్లో ఫ్యామిలీ కోసం కష్టపడడం గ్రేట్ అని. ఎందుకన్నా అంటే ఈ జనరేషన్లో పేరెంట్స్ని పట్టించుకొని వాళ్ళు చాలామందిని చూసాం. అలాంటి ఈ జనరేషన్లో ఫ్యామిలీని ముందుండి నడిపిస్తున్నారు. ఒకానొక టైంలో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడమే మానేశారు. నాకు ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి మా మావయ్య గారి థాట్సే వచ్చాయనిపిస్తుంది. మా వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉంటామని. మా బావగారు మా వారు రైట్ టైంలో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడే యూటిలైజ్ చేసుకున్నారనిపిస్తుంది. లైఫ్ ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఒక లెసన్గానే చూపిస్తూ ఉంటుంది. ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే క్యూలో నించుంటాం. బిల్లింగ్ దగ్గర ఆ సిచ్యువేషన్ కూడా లైఫ్లో లెసన్లానే అనిపిస్తుంది. ఎలా అంటే పేషెన్స్. లైఫ్లో కూడా అదే పేషెన్స్ ఉండాలి. అంతే, లైఫ్ జర్నీ ఈజీ అయిపోతుంది. షాపింగ్ మాల్లో కూడా కొన్ని ఐటమ్స్ కోసం వచ్చి ఫుల్ ట్రాలీ నింపేస్తాం. లైఫ్ డెసిషన్స్ కూడా అంతే. చిన్న ప్లాన్తో స్టార్ట్ చేసి బిగ్ సర్ప్రైజెస్తో ఎండ్ చేసేస్తాం. మనం డైలీ ఏదైనా కొత్త డ్రెస్ వేసుకుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలానే లైఫ్లో కూడా మంచి ఆలోచన, కొత్త టార్గెట్ తీసుకుంటే ఎనర్జీ కూడా పెరిగిపోతుంది. ఆఫర్ బోర్డు చూసి అన్నెసెసరీగా అన్నీ కొనేస్తాం. లైఫ్ కూడా అంతే. అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ అన్నీ తీసేసుకుంటాం మనం. మాల్కి వెళ్ళినప్పుడు చిప్స్ ప్యాకెట్ కొంటూ ఉంటాం. దాంట్లో కూడా ఒక లెసన్ ఉంటుందండి. టేస్టీగా ఉంటాయి, ఇన్స్టెంట్గా ఉంటాయి అని చెప్పేసి పర్చేస్ చేస్తూ ఉంటాం. లైఫ్లో కూడా క్విక్ డెసిషన్స్ లైఫ్ని హార్మ్ చేస్తూనే ఉంటాయండి. ఆలోచించి డెసిషన్ తీసుకుంటేనే లైఫ్ బాగుంటుంది. మన జీవితం కూడా రిలయన్స్ మార్ట్ లాంటి సూపర్ మార్కెట్ లాగా ఉంది. కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్న వాటితో హ్యాపీగా ఉంటాం. రాంగ్ చాయిసెస్తో వేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం షాపింగ్ చేసినప్పుడు కంపల్సరీ నేను మాట్లాడిన మాటలు మీకు గుర్తొస్తాయి అనుకుంటున్నాను. వంట కూడా అయిపోవస్తుంది. లైఫ్ మూమెంట్స్ చాలానే షేర్ చేసుకున్నాం. షాపింగ్ లాగా ఐటమ్స్ కొనటం అయిపోయింది, కానీ లైఫ్ ఇంకా చాలా ఉందండి. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేసుకుందామో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లలకి హాలిడేస్ వస్తే ఇంట్లో పేరెంట్స్కి తిప్పలు తప్పవు కదా. ఈ 10 days దసరా సెలబ్రేషన్స్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు. టేస్టీ వంటలు చేసి పెడుతూ పిల్లల్ని సాటిస్ఫై చేయండి. నెక్స్ట్ టైం మంచి క్రేజీ థాట్స్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.